పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రాయలసీమకే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికే తలమానికమైనటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 30 సంవత్సరాల తర్వాత పేద రోగులకు నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి 236 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాదాపు 303 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగితే తిరుపతి మాజీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్కి వచ్చి మళ్ళీ వాంతులు చేసుకున్నాడు. ఆ అవినీతి ఆక్రోశపు వాంతులు, అవి ఆవేదన వాంతులు. మామూలుగా ఏది జరిగినా ఒక అభివృద్ధి కార్యక్రమం, ఒక సంక్షేమ కార్యక్రమం జరిగితే చూసి ఓర్చుకోలేక మామూలుగా కరుణాకర్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ చేస్తాడు. నిన్నొచ్చి ఆఫ్ నాలెడ్జ్ మాటలు అనుకున్నాం, కానీ నో నాలెడ్జ్ మాటలు. అసలు నాలెడ్జ్ లేదు శుద్ధంగా. ఈ పక్క ఒక డాక్టర్ ఉన్నాడు, ఈ పక్క ఒక డాక్టర్ అమ్మ ఉంది. వాళ్ళిద్దరిని ఉత్సవ విగ్రహాలు మాట్లాడుకొని ఈయనేదో పెద్ద వైద్య నిపుణుడు మాదిరిగా, పెద్ద అడ్మినిస్ట్రేటర్ మాదిరిగా ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నాడు. అమ్ముకున్నారంట అప్పుడే పోస్టులు. ఎట్లా కల్తీ నెయ్యి అమ్మినట్ట నాకు అర్థం కాదు. నువ్వు కల్తీ నెయ్యి అమ్మినవే, ఆ విధంగా ఏమైనా అమ్మావా? ఆఫ్ నాలెడ్జ్ మాటలు పూర్తిగా కరుణాకర్ రెడ్డిది. వాస్తవానికి క్వశ్చన్ పేపర్ తయారీ చేయడానికి స్విమ్స్ అధికారులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్, ఐఐటి చెన్నై, హైదరాబాద్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ తయారు చేసే బాధ్యత మీరు తీసుకొని చేయండి అనేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంకా పక్క నుండి విల్లింగ్నెస్, కన్కరెన్స్ కూడా రాలే. ఎయిమ్స్ నుండి కానీ, ఐఐటి చెన్నై నుండి కానీ వాళ్ళు ఇంకా విల్లింగ్ కూడా ఇయ్యలే, ఇంకా క్వశ్చన్ పేపర్లు కూడా తయారు చేయలే. అప్పుడే క్వశ్చన్ పేపర్లు అమ్ముకునేన్నారు. క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది, ఇది మరో డిఎస్సి అనేసి అక్రోశ వాంతులు చేస్తున్నాడు. ఇంత దారుణంగా నీచమైన రాజకీయాలు కరుణాకర్ రెడ్డి దిగజారిపోయి చేస్తున్నాడు. అంటే ఇది బ్లాక్ మెయిల్ అన్నమాట. ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తే మనకు కూడా 1-2 పోస్టులు ఇవ్వకపోతారా స్విమ్స్ అధికారులు, టీటీడీ వాళ్ళు అనేసి బ్లాక్ మెయిలింగ్ దిగజారుతున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. మరి ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమీప బంధువు చక్రం తిప్పుతున్నాడట, విష్ణు చక్రం తిప్పుతున్నాడని సమీప బంధువు పైన మళ్ళీ వాంతులు చేసుకుంటా ఉన్నాడు. నీ కొడుకు డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు మేయర్ని డమ్మీ చేసేసి, పక్కనుండే మేయర్ని డమ్మీ చేసేసి నీ కొడుకు చక్రం తిప్పలా? పిల్లలకు 10,000 తీసుకోవాలా మీరు? టీడీఆర్ బాండ్స్లో మీ పైన విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వలే ఇంకా. అవన్నీ మర్చిపోయి నువ్వు అవినీతి గురించి, అక్రమాల గురించి ఆఫ్ నాలెడ్జ్ మాటలు దృశ్య శ్రవణంగా చేయాలంట నియామకాలు. దృశ్య శ్రవణంగా చేయడానికే కదా మేము నోటిఫికేషన్ ఈ విధంగా ఇచ్చి పరీక్ష పెడుతున్నాం, వ్రాత పరీక్ష. అర్థం కాల? 30 సంవత్సరాల క్రితం స్విమ్స్ ఏర్పాటు చేసిన భర్తీ చేసే నోటిఫికేషన్స్ నువ్వు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు ఎన్ని పోస్టులు భర్తీ చేశావు, వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు ఎన్ని పోస్టులు భర్తీ చేశారు. సిలబస్ ఏర్పాటు చేయడంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంట. ఏందో అవినీతి? సిలబస్ నువ్వే తయారు చేస్తావు. సిలబస్ ఏమన్నా చెప్పు. అట్ట కూడా సిలబస్ ఏం తయారు చేయాలా, ఏం పెట్టాలని కూడా నువ్వు చెప్తావా ప్రెస్ మీట్ పెట్టి? పైగా ఇంకొక ఆరోపణ చేశాడు. ఏంటంటే స్విమ్స్ డైరెక్టర్ని డమ్మీ చేసేసినారు, బర్డ్స్ డైరెక్టర్కి పెత్తనం ఇచ్చేసినారట అన్నాడు. నేను కరుణాకర్ రెడ్డిని అడుగుతాను, నోటిఫికేషన్ ఉంది చూడు. నోటిఫికేషన్ ఎవరి పేరు మీద ఇచ్చినారు? డైరెక్టర్ కమ్ విసి స్విమ్స్, ఈయన నోటిఫికేషన్ ఇచ్చుండేది. అందులో పేజ్ నెంబర్ 8లో పాయింట్ నెంబర్ 10, the decision of director come VC Swims Tirupati will be final in all matters relating to eligibility, acceptance and rejection of the application. స్విమ్స్ డైరెక్టర్ యొక్క నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి ఇంత పెద్ద అధికారాన్ని ఆయనకి ఇచ్చున్నారు. స్విమ్స్లో కానీ ఎక్కడ కానీ క్వశ్చన్ పేపర్లు సెటరేట్ చేయడానికి ఒక కమిటీ, అప్లికేషన్లు పరిశీలించడానికి ఒక కమిటీ, నోటిఫికేషన్లు పరిశీలించడానికి ఒక కమిటీ, ఈ కమిటీలు ఈ విధంగా వేసినారు. అందులో ఒక కమిటీకి బర్డ్స్ డైరెక్టర్ని చైర్మన్గా వేశారు. వీళ్ళందరూ కమిటీలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తుదిగా ఆమోదించాల్సింది డైరెక్టర్ స్విమ్సే.
ఆ విషయాన్ని కూడా మర్చిపోయి నువ్వు బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్, అక్రోశపు వాంతులు, ఆఫ్ నాలెడ్జ్ మాటలు, ఇవన్నీ చేసుకుంటే నోటిఫికేషన్ పూర్తిగా చదివితే ఏదైనా అర్థమవుతుంది. అది వదిలిపెట్టేసి ఈ పక్క డాక్టర్ని డమ్మీ చేసినావు, ఈ పక్క డాక్టర్ని డమ్మీ చేసేసి ఏదో రాజకీయంగా నేను ఇంకా బతికే ఉన్నాను అనేసి ఒక ఇది తప్పించి ఇంకోటి లేదు. కాబట్టి ఒక చారిత్రాత్మకమైనటువంటి నోటిఫికేషన్, రిటర్న్ ఎగ్జామ్ పెట్టి అప్లికేషన్స్ ఆన్లైన్లో తీసుకొని ఏపీపీఎస్సి తరహాలో నిర్వహిస్తూ పారదర్శకంగా ఎవరైతే స్విమ్స్లో పనిచేస్తున్నారో ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కూడా మెరిటోరియస్గా మార్కులు ఇస్తూ హై పవర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి పారదర్శకంగా తెరచిన పుస్తకం లాగా నియామకాలు చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు, నువ్వు నీ కొడుకు ఈ విధంగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసి ఏదో 1-2 పోస్టులు ఇవ్వకపోతారా అని ఆశలు ఏదైనా ఉంటే సమాధి చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం.